సప్తపది సీరియల్ మే 13 ఎపిసోడ్కి స్వాగతం. అత్తారింట్లో అడుగుపెట్టిన మైత్రిని చూసి అరవింద్ రియాక్షన్ ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. అత్తారింట్లో మొదటిసారి అడుగుపెట్టిన మైత్రి నేను మా ఆయన రూమ్లోకి వెళ్ళొచ్చా అని అడుగుతుంది. అందరూ షాక్ అవుతారు. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మొదటిగా కొత్త కోడలు దేవుడి దగ్గర దీపం పెట్టాలి, అప్పుడే ఏ పనైనా మొదలు పెట్టాలి అంటుంది శోభ. ఇక్కడ నువ్వు ఎన్నాళ్ళు ఉంటావో, మీ ఆయన ఎన్నాళ్ళు ఉండనిస్తాడో మేము చూస్తామని మయూక అక్షితలు అంటూ ఉంటే, నేను కాదు మీరే ఈ ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటారో లెక్క పెట్టుకోండి అంటుంది. మరోలా అర్థం చేసుకోకండి, నేను మంచి ఉద్దేశంతోనే అన్నాను. ఆడపిల్లలు ఎప్పటికైనా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లాల్సిందేగా అంటుంది మైత్రి. ఈ ఇంట్లో ఉండేది నేను మాత్రమే అంటుంది మైత్రి. ఇక చోటు అరవింద్ దగ్గరికి వచ్చి మైత్రి మేడం వచ్చారు అంటే తన అత్త కోసం వచ్చి ఉంటుంది అంటాడు. లగేజీతో వచ్చింది అంటే అత్తకేమైనా తెచ్చిందేమో అంటాడు. లేదు, కొత్త కోడలు వచ్చిందని లోపలికి తీసుకెళ్లి దీపం పెట్టమంటున్నారు. మీ రూమ్కి రావడమే ఆలస్యం, రూమ్ నీట్గా ఉంచుకోమని చోటు చెప్తూ ఉంటే నీకు సిగ్గుందా అసలు అంటాడు అరవింద్. జరిగింది పెళ్ళే కాదని, నేను కట్టింది తాళే కాదని చెప్పాక ఎలా వస్తుంది అంటాడు. ఇక ఆవేశంగా కిందకి వెళ్తాడు. మైత్రి మీద సీరియస్ అవుతాడు. మైత్రి మాత్రం అరవింద్ మాటలు పట్టించుకోకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. ఇక తర్వాత పక్కన ఉన్న చాకు తీసుకొచ్చి చూపిస్తుంది. బెదిరిస్తున్నావా అంటాడు. మెడ పెట్టి బయటికి తోసేస్తానని అరవింద్ అంటూ ఉంటే ఒక్క నిమిషం అని తన దగ్గర పేపర్ మీద రాసిన ఫోన్ నెంబర్లు చదువుతూ ఉంటుంది. ఇవెవరివేనంటే ప్రెస్ వాళ్ళవి. నన్నెవరైనా మెడ పెట్టి బయటికి గెంటితే ఇంటి ముందు నిరాహార దీక్ష మొదలు పెడతాను. వీళ్ళందరికీ మెసేజ్లు పెడతాను. రేపు పేపర్లన్నింటిలోని నా ఇంటర్వ్యూలే, నా న్యూసే ఉంటుందని మైత్రి అంటుంది. సరే బావా, ఇందాకేదో అన్నావు కదా అని మళ్ళీ చెప్పు అంటుంది మైత్రి. ఆడదానికి ఇదే జీవితం అని తన మెడలో ఉన్న తాళి తీసి చూపిస్తుంది. ఇది ఒక్కసారి ఆడదాని మెడలో పడ్డాక పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలుసుగా అంటుంది మైత్రి. నేను మీ నాన్నకు ముందే చెప్పానుగా, ఆ తాళికి విలువ లేదు అంటాడు. విలువ ఉంటుంది, విలువ లేకుండా ఎలా ఉంటుంది? ఇటువంటి డ్రామాలు నా దగ్గర కుదరవు అంటాడు. కుదురుతుంది అంటుంది. మనకి జరిగింది బొమ్మల పెళ్లి కాదు, మీ అమ్మ సాక్షిగా అందరి సమక్షంలో తాళి కట్టావు. హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్ వీడియోస్ కూడా ఉన్నాయి, నాకు ఆ సాక్ష్యం కూడా ఉంది అని మైత్రి అంటుంది. నువ్వు ఏ కోర్టుకి వెళ్తావో వెళ్ళు, మనకి జరిగింది పెళ్ళి అని అంటారని మైత్రి అంటుంది. సరే బావా, నన్ను దీవించు అని అడుగుతుంది. ఇక అంజలిని జ్ఞాపకంగా ఉండాలని ఫోటో తీయమంటుంది. ఏమని దీవిస్తావు అంటే దీర్ఘ సుమంగళి భవ అంటాడు. అంతే కదా అని పుల్లయ్య అంటే అది నాకు సరిపోదు అంటుంది మైత్రి. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అంటూ దీవించాలని మైత్రి అంటుంది. ఇక మరో సీన్లో ఇంద్ర పుల్లయ్యకి ఫోన్ చేస్తాడు. రాత్రి నాకు ఒక ఐడియా వచ్చిందని, రెండోసారి తాళి కట్టించుకుని కూడా ఇబ్బందుల్లో పడిన మైత్రిని మరింత ఇబ్బంది పెడదాం అనుకుంటున్నాను అంటాడు. అయితే నువ్వు అనవసరంగా ఇబ్బందుల్లో పడతావు, ఎందుకంటే మైత్రి అత్తారింటికి వచ్చేసిందని పుల్లయ్య చెప్పడంతో ఇక ఇంద్ర షాక్ అవుతాడు. మైత్రిని కోపగించుకున్న అరవింద్ ఇంటికి వస్తే ఎలా యాక్సెప్ట్ చేశాడని పుల్లయ్య అడిగితే మైత్రి వచ్చింది, ఇంకా అరవింద్ యాక్సెప్ట్ చేయలేదు అని పుల్లయ్య అంటాడు. ఇక మరో సీన్లో భవానీ వాళ్ళ దగ్గరికి మయూక అక్షితులు వస్తారు. ఆస్తి కోసమే మైత్రి ఇదంతా చేస్తుంది, ఇది మైత్రి వేసిన ప్లాన్ అని భవానీ, అక్షిత, మయూక, పుల్లయ్య అనుకుంటారు. ఇక ఇలాగే ఊరుకుంటే పరిస్థితి చేజారిపోతుంది, ఏదో ఒకటి చేయాలని అక్షిత అంటే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి పరిస్థితి అర్థం చేసుకోమని ఎలాగోలా మైత్రిని దూరం పెట్టమని చెప్దామని భవానీ అంటుంది. మన ప్రయత్నం మనం చేద్దామని వాళ్ళు శోభ దగ్గరికి వెళ్తారు. భవానీ శోభతో మైత్రిని ఇంట్లో నుంచి బయటికి పంపించు అంటుంది. నేను మైత్రి మీద కోపంతో చెప్పడం లేదు, నీ కూతుర్ల మంచి కోసమే చెప్తున్నాను అంటుంది. మైత్రి ఈ ఇంట్లో ఉంటే ఇంకే విషయంలోనూ మన మాట చెల్లదు అని మయూక అంటుంది. మైత్రి చక్రం తిప్పడానికి, ఆస్తి తన గుప్పెట్లో పెట్టుకోవడానికే ఈ ఇంట్లో అడుగుపెట్టింది, అర్థం చేసుకో అని భవానీ అంటూ ఉంటే అర్థం లేకుండా మాట్లాడొద్దు అంటుంది శోభ. అరవింద్ తన తల్లి కనిపించలేదని బాధలో ఉన్నాడు, అయినా పట్టించుకోకుండా మైత్రి వచ్చిందంటే నీకు అర్థం కావడం లేదా అని మయూక అక్షితులు అంటారు. రేపు నువ్వు అత్తారింటికి వెళ్ళాక నీ జీవితం కూడా ఇలాగే ఉంటే నీ కాపురం చక్కదిద్దుకుంటావా లేదా అని అక్షితతో శోభ అంటుంది. మైత్రి తన కాపురం చక్కదిద్దుకోవడం కోసం, నిలబెట్టుకోవడం కోసమే వచ్చింది, ఆస్తి కోసమైతే కాదు అంటుంది శోభ. అరవింద్ మైత్రిని వెళ్ళిపోమంటున్నాడుగా అని మయూక వాళ్ళు అంటూ ఉంటే, జీవితం అంటే బొమ్మలాట కాదు, కోడలుగా ఈ ఇంట్లో ఉండే హక్కు తనకుంది, తన కాపురాన్ని నిలబెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చింది, తన ప్రయత్నం తనని చేయనివ్వండి అంటుంది శోభ. లేదు, ఆస్తి కోసమే వచ్చిందని పుల్లయ్య అంటాడు. అరవింద్ని ట్రాప్ చేసి వచ్చింది అంటాడు. అరవింద్ మైత్రిల పెళ్లికి ఈ ఆస్తికి ఎటువంటి సంబంధం లేదు,
వాళ్ళ సమస్యను వాళ్ళకే వదిలేద్దాం, చక్కదిద్దుకొనిద్దాం. వాళ్ళ మధ్యలోకి ఎవరు వెళ్ళొద్దు అంటుంది శోభ. ఇక మీరు చెప్పాల్సింది, నేను వినాల్సింది ఇంక ఏమీ లేదనడంతో ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మరోవైపు మైత్రి ఈశ్వర్‌ప్రసాద్ ఫోటో దగ్గర దీపం వెలిగించి అరవింద్ చూస్తున్నాడని కావాలనే అరవింద్‌కి వినిపించేలా, మావయ్య వినబడుతుందా? ఇలాంటి కొడుకుని ఎలా కన్నావ్ అని అంటూ ఉంటుంది. ఇక ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.